మీది ఖమ్మం, అవును. మీది హైదరాబాద్. ఈ రెండు ఎలా కలిసి? లవ్ మ్యారేజ్. ఓకే, ఈ పాయింట్ నేను మిస్ అయ్యా. నేను ఎట్లా అంటే చదువుకోండి ఫస్ట్. సో చదువుకోండి ఫస్ట్. ఓకే, సీరియస్ పెడతారు. ఎంక్వైరీ చేస్తున్నాను. పర్లేదు, పిల్లాడు మంచోడే. మనం అనుకున్నట్టు కాదు. పర్లేదు, మంచోడే, చూసుకుంటారు మా అమ్మాయిని బాగానే. అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే లవ్ మ్యారేజ్ జరుగుతాయి. నాదేం లేదు, తనే స్ట్రాంగ్. అర్థమవుతుంది. ఇంత ఇంట్రోవర్ట్ ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా. చాలా ఇంట్రోవర్ట్ అంటారు కదా, అదంతా రాంగ్ బ్రో. చాలా ఎక్స్ట్రోవర్ట్. కపుల్స్ కాదు, మీరు సింగిల్ చేస్తారు. అరే ఒక్క వీడియో చేద్దాం, ప్లీజ్ ఒక్క వీడియో అనంగా అప్పుడు అక్కడ కూడా కపుల్స్ ఎందుకంటే ఎందుకు బ్రో, ఇంటికి వెళ్తే మళ్ళీ దగ్గర బ్రో, అది నా దగ్గరకు వస్తే వేరే ఉంటది కదా. వాడు సీరియస్గా ఉంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాం అనుకుంటున్నాను. మొత్తానికి కనిపించు కానీ చాలా ఉన్నాయి. బాబు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి స్పెషల్ గెస్ట్లు అయితే తీసుకొస్తుంటా. సో అంటే సమ్ స్పెషల్ గెస్ట్లు అయితే మన ఛానల్లో ఉంటారు, అది మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఈరోజు నాకైతే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో వాళ్ళకంటూ ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసుకొని వచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. సో అయితే మన స్టూడియోకి అయితే తీసుకురావడం జరిగింది. సో వెంకట్ అండ్ ప్రియా గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో హాయ్ ప్రీతి పొట్టకండి ప్లీజ్. సో మళ్ళీ అంటే యాక్చువల్ ఆవిడ పేరు మొత్తం చెప్పినాం అనుకో చాలా డేంజర్, అందుకనే సింపుల్ గా ప్రీతి గారు బెటర్. సో మీ ఫుల్ నేమ్ చెప్పండి ఆడియన్స్ కోసం. పురంధేశ్వరి, ఆ పేరుకి చాలా బ్రాండ్ ఉంది. అవునవును. సో ఎలా ఉన్నారు బ్రో? బాగున్నా బ్రో, మీరు బాగున్నారా? సూపర్. సో చాలా బాగున్నాయి వీడియోస్, నాకైతే హ్యాపీగా అనిపించాయి. సో అందుకే కాంటాక్ట్ అయ్యా. అండ్ మీరు కూడా టైం చూసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు ప్రియా గారు? సారీ ప్రీతి గారు. సో డార్లింగ్, అంటే కంటెంట్ చూసుకుంటే చాలా కామెడీగా ఉన్నాయి, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నాయి. కొంచెంగా ఎదుగుతుంది. అవును, ఇప్పుడే రీచ్ వస్తుంది మెల్లమెల్లగా. ఏంటి డార్లింగ్, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది ఏంటి? జనరల్ గా మ్యారేజ్ అయిపోయిన ఏంటంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి, ఇంకా మనకి డబ్బులు సంపాదించాలి, ఈ వేలో ఉంటారు అనమాట. సో సడన్ గా యూట్యూబ్ అనేది ఏంటి? ఇటు మా సైడ్ కానీ వీళ్ళ సైడ్ కానీ ఈ పాత అనేది ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్ కానీ లేకుంటే ఫస్ట్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రీల్స్ కానీ ఈ పాత అనేది ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. మేము ట్రై చేస్తున్నాం, అంటే ఇప్పుడే మాకు ఏదో హైప్ వచ్చిందని కదా ట్రై చేస్తున్నాం. బట్ మెల్లమెల్ల రీచ్ వస్తుంది. ఫస్ట్ ఒక 2-3 వీడియోలు పెట్టాం, మంచిగా వ్యూస్ కానీ లైక్స్ కానీ కింద కామెంట్స్ కానీ మంచి వచ్చాయి. సో అప్పుడు మాకు అర్థమైంది, ఓకే ఫైన్, మాలో కూడా స్టఫ్ ఉంది, చేయొచ్చు. పబ్లిక్ ముందు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అంటే నౌన్ ఫేస్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మా ఇద్దరు ఫేస్ నౌన్ కాదు కదా స్టార్టింగ్. సో మెల్లమెల్లగా ఒక వీడియో పెడదాం, రీచ్ వస్తారు, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, అట్లా ఇప్పటికైతే పర్లేదు. సూపర్. అండ్ నాకు తెలిసి అంటే నేను ఇంటర్వ్యూ అంటే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు తీయడానికి ట్రై చేస్తాను. సో మీ వ్యూవర్స్ కావచ్చు, నా వ్యూవర్స్ కావచ్చు, చూసే వాళ్ళకి ఓకే ఏంట్రా ఇది అని తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి? మాది ప్రాపర్ ఖమ్మం బ్రో. ఓకే. నేను చిన్న బిజినెస్ చేస్తాను, మిర్చి మార్కెట్లో కమిషన్ షాప్ నాది. ఓకే సూపర్. సో మరి అటు చేసుకుంటూ ఇటువైపు ఓకేనా ఈ వీడియోస్? అవుతుంది బ్రో, మేనేజ్ చేస్తున్నా. ఆ టైమే ఈ టైం మార్నింగ్ ఈవినింగ్ మేనేజ్ చేసుకుంటా, అటు ఇటు చూసుకుంటా ఉన్నా. మీది ఖమ్మం, అవును, మీది హైదరాబాద్. ఈ రెండు ఎలా కలిసి? యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. ఓకే, ఈ పాయింట్ నేను మిస్ అయ్యా. ఓకే. నాది బీటెక్ అయిపోయాక జాబ్ కోసం సెర్చింగ్. సో ఆ టైంలో వీళ్ళ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ చేయడం జరిగింది 6 months. ఇంటర్వ్యూ కోసం వెళ్ళి అమ్మాయిని పడగొట్టారా సార్? అట్లా అయిపోయింది గురు. సో అంటే జనరల్ గా మీకు అప్పుడు జాబ్ ఉంది. సో జాబ్ ఉన్న తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరినైనా ఏదో ప్రెషర్లు అంటే అలా చూడరు కదా, మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన?
అసలుకైతే నేను ఎవరితో అంత క్లోజ్ గాను. చాలా ఇంట్రోవర్ట్, చాలా ఇంట్రోవర్ట్. అవునా? వీడియోలో అలా ఉంటారు మరి? వీడియోస్ కోసం ఇంకా క్వైట్ ఆపోజిట్. ఓకే ఓకే. సో బట్ కొంచెం టెక్స్టింగ్ అట్లా సోషల్ మీడియాలో చాటింగ్ అట్లా స్టార్ట్ అయింది. సో ఇంకా అక్కడ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. కొంచెం లో డైరెక్ట్ నెంబర్ ఫేస్ తీసుకోరా లేకపోతే మళ్ళీ అక్కడ ఫేస్బుక్ లో పెట్టారా? లేదు డైరెక్ట్ నెంబర్ తీసుకో. డైరెక్ట్ నెంబర్. ఓకే. అంటే ఆఫీస్ లో ఇంకా తెలుస్తుంది కదా నంబర్స్. సో అట్లా తీసుకొని మాట్లాడుతుండే వర్క్ రిలేటెడ్. సో ఇంకా అట్లా కొంచెం క్లోజ్ అయ్యాము. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం క్లోజ్ అయింది. బట్ అంటే ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే వరకు ఉండిపోతారు. మ్యారేజ్ వరకు ఎవరు ఆ ప్రపోజల్ పెట్టుకోలేదు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు వచ్చింది ఆ మ్యారేజ్ అనే ప్రపోజల్? మీరు ముందు ప్రపోజ్ చేశారా, ఆయన చేశారా? అంటే తనే చేసింది. కాదు, ఫస్ట్ ఈయననే. యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక చేసింది తెలియకుండా చేశా, కాకుంటే చేసిన మర్చిపోయా. అనుకోని ప్రయాణమా? లేదు చేసా. అప్పుడు నైట్ టైం ఆఫ్టర్ 6 అనమాట. అది ఆఫ్టర్ 6 అనమాట. ఎస్, ఆఫ్టర్ 6 అప్పుడు చేసాము. ఓకే ఫైన్. అప్పుడు మనసులో చెప్పేసా. తన రిప్లై ఏంటో కనుక్కోలేదు. సమ్ డేస్ తర్వాత తనే ప్రపోజ్ చేసింది. ఓకే ఫైన్. కాదు అంటే మీకు జనరల్ గా ఆఫ్టర్ 6 తర్వాత మాట్లాడేది అది పెద్ద నిజాలు అంటే ఓపెన్ వస్తే కానీ పట్టించుకోరు కదా. సో మీకు అంటే ఆ రోజు నైట్ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే ఓకే, ఫస్ట్ నాకు భయం ఉండింది మా ఫ్రెండ్షిప్ ఎక్కడ స్పాయిల్ అయిపోతుంది అంటే ఇట్లా అవుతే ఒకవేళ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఫస్ట్ అతను అలా చెప్పంగానే ఫీల్ అయ్యాను. అంటే ఓకే ఇతనికి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఫైన్ వీ కెన్ ప్రొసీడ్ అని అనుకున్నాను. సో ఇంకా కొన్ని డేస్ యాక్చువల్లీ బర్త్డే రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఆగలేదు. అంటే అడుగుతూనే ఉండే. సో ఇంకా ముందే చెప్పేసాను ఓకే నాకు కూడా ఓకే. ఓకే. సో మొత్తానికి మనకి క్లియర్ అయితే అయిపోయింది ఇక్కడ. ఓన్లీ మా ఇద్దరి మధ్య మాత్రం క్లియర్ అయింది. అప్పటికే అమ్మాయికి మ్యారేజ్ అదే ఐ మీన్ ఏమంటారు జాబ్ ఉంది. మనకి జాబ్ ఉందా? యా, అంటే నాది అప్పుడే జాబ్ అయిపోయి అంటే జాబ్ చేయడం మానేసి ఇటు వచ్చాం. ఆ టైంలో పేరెంట్స్ ఒప్పించాలంటే చాలా కష్టం ఉంటుంది. ఒకే కంపెనీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా కష్టం. యాక్చువల్లీ ఆ టైంలో ఏంటంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు బ్రో. మా ఫాదర్ ఎట్లా అంటే హార్ట్ స్ట్రోక్తో ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ టైంలో నేను జాబ్ మానేసి ఇంకా తప్పదు, మా మదర్ అను మా సిస్టరే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎప్పుడు ఇది సొసైటీ అని తెలిసింది లేదు వాళ్ళకి. మా ఫాదర్ ఇంకా అట్లే ఏదైనా అబ్బాయి బయటకు వెళ్ళాలి, అబ్బాయి సంపాదించాలి, ఇంట్లో లేడీస్ బయటకు వెళ్తే సొసైటీ మంచిగా లేదు అన్న ఫీల్డ్లో ఉండే, ఆ థాట్లో ఉంటుండే. అయితే మా ఫాదర్ ఏదైనా కానీ ఏదైనా ఉంటే నన్ను పంపించడం, వాళ్ళిద్దరికి ఏం కావాలన్నా ఇంటికి తీసుకొచ్చేది. అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫాదర్ హార్ట్ స్ట్రోక్తో ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయ్యాక ఇంకా నేను జాబ్ మానేసి ఇక్కడికి రావాల్సి వచ్చాను. యాక్చువల్లీ ఆ టైంలో అసలు ఇంట్లో మనీ కూడా లేకుండా జీరో. ఆ సిచ్యువేషన్లో రిలేటివ్స్ కూడా ఎవరు రూపాయి లేవు బ్రో. అది మాత్రం నేను ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్. అది నా మీద ఏ నమ్మకం లేకున్నా కానీ తను ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ఏం మాట్లాడకుండా అమౌంట్ కొట్టింది, ఓ 50K కొట్టింది. ఆ టైంలో నాకు అది చాలా బిగ్ అమౌంట్. అంటే మా డాడీకి అది ఏమంటారు 10 daysది కర్మ చేస్తారు కదా, దానికి అమౌంట్ కూడా లేకుండా ఆ అమౌంట్కి తీసుకోవాల్సి వచ్చింది. తను కనీసం నీకు అవసరం ఉందా లేదా అని అడగలేదు. ఇట్లా అయింది సరే, ఇంట్లో సిచ్యువేషన్ తనకు తెలుసు. అంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇట్లుందని తనకు తెలుసు. ఇట్లా తెలియగానే అయ్యో అవునా ఉన్నాయో లేవో సర్వే అవ్వడానికి అని చెప్పి తనకు అప్పుడు శాలరీ 50,000. తన అమౌంట్ మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేశాను. ఇట్లా ఉంచుకో, ఫస్ట్ నువ్వు ముందు గెట్ నవ్వు అది ఇదని. అట్లా మెల్లమెల్లగా దాని నుంచి రావడం. ఆ టైంలో ఇంకా నాకు తన మీద ఇష్టం అనేది ఇంకా పెరిగింది. ఎవరు ఇస్తారు బ్రో ఈ కాలంలో అమ్మాయిలు? ఎవ్వరు లేరు. అవసరం ఉందా నాకు అతని దగ్గర నుంచి ఎంత వస్తుంది, తిని దగ్గర నుంచి ఎంత పోతుంది, అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు తప్ప ట్రూ లవ్ అనేది లేదు బ్రో. ఇంకా ఆ టైంలో చాలా ఎక్కువ యూజ్ అండ్ త్రో ఉంటుండే అమ్మాయిలు అబ్బాయిలు కానీ అది కానీ. నాకు చాలా జెన్యూన్ అనిపించింది. లవ్ ఉండే, ట్రస్ట్ ఉండే, కాకుంటే ఆ సిచ్యువేషన్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ చూపించింది నాకు తన మీద. అసలు అది ఇంకా ఎప్పటికీ నేను
సగభాగం భార్య అంటారు కదా, సగం తీసుకున్నట్టు ఫుల్ గా తీసుకోండి. 100% అందే. జస్ట్ ఫాలోయింగ్ అంటే మీ పేరెంట్స్ ఎలా ఒప్పించారు ఏంటి? ఎందుకంటే మ్యారేజ్ పేరెంట్స్ ఒప్పించాలంటే చాలా కష్టం. వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తారు. అండ్ దట్ జాబ్ లేదు అండ్ ఫైనాన్షియల్ కూడా చాలా తక్కువ. 2 years టైం పట్టింది బ్రో ఒప్పించడానికి. 2 years అంటే చాలా కాంప్లికేషన్ ఫేస్ చేయాలి. వెరీ కాంప్లికేటెడ్. అంటే చాలా ఫేస్ చేసిన. కాకపోతే మా పేరెంట్స్ ఎప్పుడు, నేను ఎట్లా అంటే ఎప్పుడు వాళ్ళ మాట వింటుండే, ఏదన్నా ఓకే అంటుండే. సో సడన్ గా పేరెంట్స్ కి అట్లా చెప్పేసరికి వాళ్ళు షాక్ అయినారు. నేను అట్లా అసలు చేస్తాను నమ్మలేదు. అసలుకైతే నేను కూడా నమ్మలేదు ఇట్లా చేస్తాను. నేను ఎట్లా అంటే చదువుకోండి ఫస్ట్, సో ఆ టైప్. సో ఆ టైప్ నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. సో ఒప్పుకుంటారని హోప్ అయితే ఉండే. కానీ అట్ ద సేమ్ టైం మా డాడీ పెరిగిన సొసైటీ అదంతా వేరు, ఒప్పుకోరు మాక్సిమం. వాళ్ళ మైండ్ సెట్. అవును. ఇంకా మా మమ్మీ లాస్ట్కి సపోర్ట్ చేశారు. మా మమ్మీ వాళ్ళ అంటే ఫస్ట్ మా మమ్మీ కూడా ఒప్పుకోలేదు. సో నెక్స్ట్ మా మమ్మీ సిచ్యువేషన్ చూసి అంటే డిప్రెషన్లోకి వెళ్ళడం అట్లా అవంతా అయినాయి. సో అదంతా చూసి సరే అని మమ్మీ ఒప్పుకుంది. తర్వాత మమ్మీ సైడ్ రిలేటివ్స్ మా తాతలు వాళ్ళందరూ వచ్చి ఇంకా డాడీ చాలా సపోర్ట్ చేసి మాట్లాడారు. అబ్బాయి అంటే దాని తర్వాత నేను బిజినెస్ చూసుకుంటుండే. మా ఫాదర్ బిజినెస్ ఉండే, మిర్చి మట్ల చెప్పే కదా ఇది, ఆ బిజినెస్ చూసుకుంటుండే. సో అప్పటికి గ్రోత్ వచ్చింది ఆ బిజినెస్లో. సో ఇంకా వాళ్ళందరూ ఖమ్మం కూడా వచ్చారు. మా డాడీ అసలు ఎక్కడికి వెళ్ళారు. సో నా కోసం అందరి అంటే మా ఫ్యామిలీ, డాడీ వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి చూసుకొని అంతా చేసి ఎంక్వైరీలు అన్నీ చేసి ఇంకా లాస్ట్కి సరే అని అన్నారు. చాలా ఎంక్వైరీలు. సో అంటే జనరల్ గా ఆ టైంలో ఫస్ట్ టైంలో సీరియస్ కొడతారు? లేదు, మా డాడీ అస్సలు. అది మా మమ్మీ ఒప్పుకోలేదు కదా. సో మా మమ్మీతో అన్నారు, ప్రీతిని ఏమనకు, ఇప్పటికే కొంచెం లోలో ఉంది, ఏమనకు అని అంటే పక్కకు చెప్పారంట. మా మమ్మీ లాస్ట్కి చెప్పింది, ఇది తెలియదు మాకు. సో అట్లా ఉండే. యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకోపోయేసరికి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే అరే ఎట్లా నేను అతనితో కాకుండా వేరే వాళ్ళతో లైఫ్ ఇమాజిన్ చేసుకున్నాను అన్న పాయింట్ ఆఫ్లోకి వెళ్ళిపోయాను. మెల్లగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. పర్లేదు పిల్లాడు మంచోడే, పర్లేదు మంచోడే, చూసుకుంటాడు మా అమ్మాయిని బాగానే అని ఒక ట్రస్ట్ వచ్చాక వాళ్ళు కూడా ఓకే ఫైన్ అన్నారు. దానికి 2 years పట్టింది. 1.5 years. నాదేం లేదు బ్రో, తనే స్ట్రాంగ్. తను స్ట్రాంగ్ గా నిలబడడం వల్లే. ఇక్కడ అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే లవ్ మ్యారేజ్ జరుగుతాయి ఆనెస్ట్లీ. సో మీరంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నారు. అంటే తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటి, హ్యాపీగా ఉండడం. సో వీళ్ళు ఎక్కడ మిస్ఫైర్ అవుతారేమో అనే ఒక భయంతో ఒప్పుకోరు. బట్ ఫైనల్ గా ఒప్పించారు. వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయాల్సి వచ్చింది. జగమండి అత్తారింటికి వెళ్ళినప్పుడు అన్ని మంచిగా చూసుకున్నాం. అసలు అట్లేం లేదు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఫైనల్లీ లవ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. కానీ ఒక పర్సన్ మనం లవ్ చేస్తున్నామంటే ఒక పాయింట్లో షీఈస్ వన్ అని అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇష్టం వేరు, లవ్ వేరు, పెళ్లి వరకు వెళ్ళడాలనుకోవడం. ఈయన మీకు కరెక్ట్ అని ఏ సమయంలో అనిపించింది? అంటే అట్లేం లేదు, కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే నేను ఏం చేయడానికైనా చాలా సపోర్ట్ చేస్తాడు, ఏదైనా. నేను చాలా ఇంట్రోవర్ట్, కానీ కొన్ని లోపలనే పెట్టుకుంటా, చెయ్యాలో వద్దా అవన్నీ ఆలోచిస్తుంటా. సో ఏది షేర్ చేసుకున్నా నువ్వు చేసేసేయి అని, అన్ని ఇష్టాలన్నీ గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కనెక్ట్ అయ్యాను. ఇంత ఇంట్రోవర్ట్ ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియాకి ఇంట్రోవర్ట్స్ రావడం అనేది చాలా రేరు. అవును. సో ఎలా వచ్చారు? సో అది కూడా ఈయనకే క్రెడిట్. చాలా సార్లు బతిలాడుకోవాల్సి వచ్చింది. అరే ఒక్క వీడియో చేద్దాం ప్లీజ్ ఒక్క వీడియో అనంగా అప్పుడు. సో ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతాం. అంటే నార్మల్ కెమెరా ఫేసింగ్ అని ఇవన్నీ ఉంటాయి. అలాంటి ఇంట్రోవర్ట్ అయితే ఎందుకు మనకి ఇవన్నీ కామెంట్లు ఏమొస్తాయో ఎలాగొస్తాయో అని అంటారు. ఇంకా అవన్నీ పట్టించుకోవద్దని ఫస్ట్ ఫిక్స్ అయినా. అంటే చెప్పిన తర్వాత యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ అనిపించింది, అంటే
అరే నేను ఎట్లా చేయగలుగుతానా, లేకపోతే ఏం రీచ్ వస్తుంది, ఎట్లా వస్తుంది అని అనుకున్నా. బట్ ఇంకా ఫిక్స్ అయిన తర్వాత సరే కమెంట్స్ ఏదైనా రాని, నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనం ఏది తీసుకోవద్దు, పట్టించుకోవద్దు, మనం ఏది ఇస్తామో అదే దానికి ఫార్వర్డ్కి పోవాలి అంతే. ఇంకా అది అనుకొని చేసేసాను. కంటెంట్ విషయంలో చెప్తారా, ఇది బాగాలేదు, ఇక్కడ పంచి పడదు మనం చెప్తాడు. కంటెంట్ నాదే బ్రో, నేనే రాదు. అదే మీరు చెప్పిన కంటెంట్ లో ఆవిడ ఏమైనా ఫస్ట్ ఏదైనా చెప్తే ఇది రాంగ్, ఇది రైట్, ఇది క్లిక్ అవ్వదు, అసలు దీంట్లో జోకే లేదు. ఏదైనా వాట్సాప్లో ఇప్పుడు కంటెంట్ నేను అనుకున్నాను, వాట్సాప్ చేస్తాం, చేసి ఇది బాగుందారా అంటే బొక్కలానే ఉంది, జోక్ లేదా దీంట్లో ఏం లేదు. నిన్న నైట్ కూడా ఒక 4 పంపించాం, అసలు దీంట్లో జోకే రావట్లేదు. జనాలు ఏం లేదు కామెంట్లు చేసుకుంటారు, నిన్న నన్ను వద్దు అన్నాను. మార్చేస్తారా మీరు, ఇది ఇంకా బాగుంటుంది అని అంటారా? మార్చేస్తారు, తప్పదు, మొత్తం తన దగ్గరే ఉంటుంది. తను బాగాలేదని చెప్పిందంటే అసలు ఏం లేదు. సో జనరల్ గా అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ ఇదంతా బాగానే ఉంది. అంటే సోషల్ మీడియాలోకి మనం వస్తున్నాం అంటే ఒక 2 వీడియోలు పెట్టాక ఫ్యామిలీస్ అటు ఇటు చూస్తారు. సో చూసేటప్పుడు కొంచెం అంటారు, వీళ్ళకి ఎందుకు వీడియోలు ఎందుకు చేసుకోవచ్చు, శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు కదా, సో హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు కదా అని అంటారు. సో ఏమైనా అలాంటివి వచ్చాయా? వచ్చినాయి బ్రో, చాలానే వచ్చినాయి. కాకుంటే మేము ముందే ప్రిపేర్ అయినాం, ఏమని మనం చూస్ చేసుకునే పాత్రని డిఫరెంట్. ఈ పాత్రలు ఏంటంటే నెగిటివ్స్ వస్తాయి, పాజిటివ్స్ వస్తాయి. షై ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 మంది చూసి అరే బాబు వీళ్ళు మంచి చేస్తున్నారు అనొచ్చు, 20 మంది చూసి అరే బాబు వీళ్ళకి ఎందుకురా ఈ ఫీల్డ్, వీళ్ళ పని వీళ్ళు చూసుకోవచ్చు కదా, అవసరం మంచిగా జాబ్ చేసుకొని సంపాదించుకోవచ్చు కదా అనేటోళ్ళు కూడా ఉంటారు అని ముందు ఒక వీడియో అప్లోడ్ చేయడం, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం ముందు ఇద్దరం కూర్చొని మాట్లాడదాం, ఇట్లా ఉంటుంది, కామెంట్స్ నెగిటివ్ వస్తాయి, నువ్వు చేసేది ఒక 10 మంది నచ్చవచ్చు, 10 మంది నచ్చకపోవచ్చు, అది కూడా మనం యాక్సెప్ట్ చేసి దిగాలి. అలా అనుకుంటేనే చేద్దాం అని అంటేనే అది డిసైడ్ అయ్యి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పటికీ వచ్చినాయి వీడియోస్ పెట్టా కూడా కొంతమంది అన్నారు అవసరం ఇది అది అని అన్నారు. కొంతమంది మా రిలేటివ్స్లోనే అరే పూరి బాగా చేస్తుంది అని అన్నారు, కొంతమంది వెంకట్ మస్తు చేస్తున్నారు, జోక్స్ బాగుంటున్నాయి అది అని అన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అన్ని సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సబాస్ అంటారు. అవును, స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది నాకు తెలిసి డిసప్పాయింట్ చేస్తారు, ఎందుకు ఏంటి అని. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు మన రిలేటివ్స్, శత్రువులు ఎవరు బయట నుంచి మన రిలేటివ్స్ చాలు. సో అలాంటి వాళ్ళ నుండి వచ్చాయి, కానీ మేము పాజిటివ్ తీసుకోవాలని అనుకుంటున్నాము. సో మా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో అవి తీసుకొని, ఆ ఇన్పుట్స్ తీసుకొని మేము ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ చూసుకుంటూ చేసుకుంటాం. అంతేగాని నెగిటివ్ ఓకే స్టాప్. మీరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ ప్రాజెక్ట్ అయిపోయింది, సో వెయిటింగ్. చేస్తుంటారు, ఇది చేస్తూ ఇది చేస్తారా? చేస్తుంటాను. ఇప్పుడు అక్కడే ఉంటారా? ఖమ్మమేనా? ఖమ్మమే. ఇప్పుడు అంటే మదర్ ఫాదర్ ఇక్కడే ఉంటారు? హైదరాబాద్. చూసేటప్పుడు వీడియోస్ చూస్తారు కదా, స్టార్టింగ్ అన్నారా? లేదు, వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో నెగిటివ్ ఏం లేదు వాళ్ళ సైడ్ నుంచి. సో మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేస్తారు కాబట్టి. మెయిన్ సపోర్ట్ మా పేరెంట్స్ సైడ్, వీళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి పాజిటివ్ ఉంది బ్రో. మనకు మెయిన్ కావాల్సింది వాళ్ళే, మెయిన్ పిల్లర్స్ మా మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు ఏమనుకున్నంత వరకు ఏదైనా మనకి బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు హర్ట్ అవ్వద్దు, మన ద్వారా వాళ్ళు ఎప్పుడు హర్ట్ అవ్వద్దు, మన ద్వారా వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే అసలు మన జీవితం వేస్ట్. అదొక్కటి ఫీల్ కాకుండా మనం ఏం చేసినా రైట్. వాళ్ళు ఏముంది, పిల్లలు ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకేముంది. సో యూట్యూబ్ అంటే యూట్యూబ్ పెట్టి ఎన్ని రోజులు అయింది? యూట్యూబ్ పెట్టి అరౌండ్ ఒక 6 months అవుతుంది. 6 months. సో అంటే ఫస్ట్ యూట్యూబ్ అనుకునే స్టార్ట్ చేసినారా, ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టా? లేదు, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేద్దాం, క్రియేట్ చేసి ఒక వీడియో పెడదాం, ఒక కంటెంట్ అనుకున్నాం. అంటే మామూలు ఇంట్లో తను చాలా ఇంట్రోవర్ట్ అంటారు కదా, అదంతా రాంగ్ బ్రో. చాలా ఎక్స్ట్రోవర్ట్. మళ్ళీ బయట ఎవరి దగ్గర వెళ్ళాము, నా దగ్గర అయితే చాలా ఎక్స్ట్రోవర్ట్. 10 నిమిషాలు ఖాళీ కూర్చొనేది, ఏదో చిరా చేస్తూనే ఉంటుంది చిన్నపిల్లలాగా అట్లా. సరే ఇది ఎందుకు మనం అట్లా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు, మనతో పాటు ఇంకో 4 నవ్వుకుంటారు, దాన్నే ఉంది, నవ్వుకుంటే తప్పే ఉంది, మంచిది. ఒక పర్సన్ ఎంటర్టైన్ అవుతాడు మన వల్ల, దానివల్ల లాస్ ఏం లేదు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఒకటి పెడదాం అని చెప్పి ఫస్ట్ ఒకటి పెట్టాం. ఫైన్, దానికి మంచిగా రీచ్ వచ్చింది. 50K మెంబర్స్ చూసారు. ఓకే ఫైన్, వెళ్తుంది మంచిగానే వెళ్తున్నా, అట్లా ప్రొసీడ్ అయ్యాను. మళ్ళీ వెళ్దామని ఇన్స్టా ఓపెన్ చేసాను. దాని తర్వాతకి మెల్లగా యూట్యూబ్
యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంటే ఫైన్ రీచ్ వస్తున్నాం. దాని త్రూ ఫేస్బుక్లో, ఇన్స్టాలో పెట్టింది, ఫేస్బుక్లో కూడా పెట్టేది. మంచిగా 3 రీచ్ వస్తుంది. ఫేస్బుక్ మంచి రీచ్ వెళ్తుంది కదా. అవునవును బ్రో, బాగా వెళ్తుంది. యాక్సెప్ట్ చేసినట్టు ఫేస్బుక్ ఫేస్బుక్ లో విలేజ్ సైడ్ ఎక్కువ మంది ఫేస్బుక్ చూస్తారు. అందులో కూడా కపుల్స్ ఇంటర్వ్యూస్ కానీ బాగా రియల్ టైం కి కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళు పర్సనల్ లైఫ్ కి కనెక్ట్ చేస్తారు. దాంట్లో ఈజీగా ఒక 2-3 వీడియోస్ 1.5 మిలియన్ వెళ్ళాయి ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్ లో ఏమో 2 వీడియోస్ వెళ్ళాయి. మేము పెట్టిందే ఒక 25 అట్లా వీడియోస్ పెట్టాం అంతే. 25లో 2-3 వెళ్దామంటే ఓకే ఫైన్ కంటెంట్ ఉంది అని అనిపించింది. అదే. మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ ఇంజనీరింగ్. ఓకే, ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడనే నారాయణమ్మ కాలేజ్ లో. సో కంప్యూటర్ సైన్స్ చేశాను అక్కడ. ఫుల్లీ టాలెంటెడ్ బ్రో, మామూలుగా హైలీ టాలెంటెడ్. అసలు టాలెంటెడ్ బ్రో. అదేం లేదు, టాలెంట్ పడగొట్టావంటే ఇంకెంత టాలెంట్. అట్లా వెళ్ళావు, జాబ్ చేసిన అమ్మాయిని తీసుకొని వచ్చేసి అట్లా అయిపోయింది బ్రో. అంతే, అలా అయింది. ఇద్దరికి అక్కడ రాసి పెట్టుంది అంతే కదా డెస్టినీ. సో అంటే ఫ్యామిలీ అయితే ఇప్పుడైతే హ్యాపీ. సో అంటే జనరల్ గా మనం ఒక అబ్బాయిని ఇష్టపడి ఆయన ద్వారా వెళ్తాం పెళ్లి చేసుకుని. బట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ, అంటే వాళ్ళ మమ్మీ డాడీ కానీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కొంతమంది చాలా కష్టం. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏంటి, ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు కానీ? ముందు నుంచే తెలుసు, అంటే రిలేషన్ లో ఉన్నప్పటి నుంచే తెలుసు. అప్పుడే కనెక్ట్ చేశాను. నాకు ఎక్కువ కాల్ చేయకు, మీ అత్తకి చేసుకోవాలి. వాళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువ ఉంటుంది బ్రో. సో ఇంకా తను ఫ్రెండ్లీ, మా అత్తయ్య వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, ఏదన్నా అర్థం చేసుకుంటారు. సో నేను కూడా మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇంట్లో. సో ఇంకా అంటే ఓన్లీ వాళ్ళే కాకుండా మనం కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలి, వాళ్ళు చెప్పిన కొన్ని చేస్తుండాలి. అట్లా అని వాళ్ళన్నీ ప్రెషర్ ఏం పెట్టరు. కొన్ని మనకి ఎందుకంటే బయట వాళ్ళు చూస్తున్నప్పుడు ఇట్లా చేయకపోతే వాళ్ళు వేరేలాగా అనుకుంటారు కదా. కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు అట్లా చెప్తున్నట్టు వినాలి కదా. సో ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అంటే జనరల్ ఇక్కడ వైపే ఉండాలి, ఈ సిటీ కల్చర్ ఉండాలి అనుకుంటారు. మీరు కొంచెం అటువైపు వెళ్ళారు, 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. 200 కిలోమీటర్లు. బాగానే గుర్తు. సో ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ అలా ఉండడం? ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చేద్దామా అని ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి? అట్లేం లేదు, అంటే జస్ట్ ప్లేస్ చేంజ్ కదా. సో ఇంట్లో ఆల్ ఫైన్, అంతేం అనిపించదు. అంటే ఇక్కడికి రావాలి ఆర్ఎల్స్ లేకపోతే అక్కడే ఉండాలి, ఏ ప్లేస్ అయినా నాకు ఓకే. పక్కన నేను ఉండాలి కాకుండా అంత అడ్జస్ట్మెంట్ వైఫ్ దొరికింది కాబట్టి అదృష్టం చాలా బ్రో, అర్థం చేసుకుంటది. అండ్ అంటే మీది బిజినెస్ ఉంది, ఆవిడ ఎలాగో జాబ్ పోయినా మళ్ళీ ప్రాజెక్ట్ వస్తుంది, జాబ్ చేసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం చేద్దాం అనుకుంటారు, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు? అంటే ఉంటది కదా ఇలా ఇప్పుడు మనం ఇంత స్ట్రగుల్ పడ్డాం, బట్ మనకు వచ్చే పిల్లలకి మనం ఇది. సో ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫైనాన్షియల్ స్టేబుల్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ మనీ. అది ఎండ్ చేయడానికి ఏం చేసినా కానీ. సో ఇప్పుడు నా బిజినెస్ త్రూ సర్టెన్ అమౌంట్ వస్తాయి, తన జాబ్ త్రూ సర్టెన్ అమౌంట్ వస్తాయి. ఆ బిజినెస్ త్రూ వచ్చే ఏంటంటే ఓకే ఫైన్, నీడ్స్ ఏమైనా ఉన్నా కానీ త్రూ అవన్నీ దాని నుంచి కట్ చేసుకుని తన ఏమటు సేవింగ్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నా. ఇప్పుడు దాంతోపాటు ఈ సోషల్ మీడియాలో కూడా క్లిక్ అవుదాం. సర్టెన్ ఫేమ్ వస్తే రేపొద్దున పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది. అరే బాబు మా నాన్న ఇట్లా చేశారా, మా అమ్మ ఇట్లా చేసిందిరా, వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏ కష్టం ఇవ్వకూడదు. మెమరీస్ అనుకుంటా బాగా కదా, ఎందుకంటే ఒక టైం వచ్చేసరికి ఇవన్నీ చూస్తుంటే మనమేనే ఇలా చేసి ఫస్ట్ వీడియోకి ఇప్పుడు మాకే అనిపిస్తుంది రా, అరే ఆ వీడియోలో భలే ఉన్నా, ఇప్పుడు మంచిగా చేస్తున్నా అని. సో ఏమైనా మనీ వచ్చాయా? లేదు, ఇప్పుడు అంటే నియర్ బై వచ్చాం, అంటే దానికి సర్టన్ క్రైటీరియాస్ వస్తాయి కదా, ఆ నియర్ బై వచ్చాం. మ్యాథ్స్ నాకు తెలిసి ఒక 10 daysలో వచ్చేస్తుంది. ఓకే. సో యూట్యూబ్ ఫేస్బుక్ రాదు బ్రో, ఫేస్బుక్ కొంచెం టైం పడుతుంది, దానికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. రీచ్ వచ్చింది, అవన్నీ వచ్చాయి, మేము రిక్వెస్ట్ పెట్టాము, వాళ్ళు ఇంకా ఏం అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఫేస్బుక్ అంటే ఒకసారి మానిటైజేషన్ రావడం కష్టం, కానీ వచ్చిన తర్వాత యూట్యూబ్ కన్నా ఎక్కువ అమౌంట్ వస్తుంది. మానిటైజేషన్ వచ్చింది, బట్ ఏంటంటే ఎర్నింగ్ కి సపరేట్ ఏదో ఆప్షన్ ఉంటుంది, అది మేము త్రూ సెండ్ చేసాం, బట్ ఇంకా దానికి రాలేదు, టైం పట్టిద్దట. వచ్చేది అది ఒకటి వస్తే కొంచెం
లక్ష్మీదేవి ఇంటికి వస్తాను. సో అంటే మనం మన కంటెంట్ ఇస్తాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే టైం ఇస్తున్నాం, ఎఫెక్ట్ ఇస్తున్నాం, దాంతో పాటు ఏదైనా వస్తే కొంచెం నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టడానికి కూడా ఎంకరేజ్మెంట్ కదా బ్రో, అదే కదా మెయిన్ ఎంకరేజ్మెంట్. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ కన్నా ఎక్కువ రెవెన్యూ ఫేస్బుక్ వస్తుంది అన్నారు బ్రో, నాకు కూడా తెలుసు. వచ్చే అవకాశం ఉంది, వస్తే హ్యాపీ బ్రో. ఇంకేముంది అంటే ఇంకేమైనా ప్లాన్ చేసుకుంటారా, ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీయాలని, లేదంటే ఒక యాక్చువల్లీ నేను ఒక దాంట్లో యాక్ట్ చేసా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తుంది, సో చూడాలి. అది షార్ట్ ఫిలింలోనే వేరే వాళ్ళ దాంట్లోనా? తెలిసిన అనే వాళ్ళు తీస్తున్నారు, సో దాంట్లో చేస్తున్నాం బ్రో. ఓకే, కపుల్స్ కాదు, మీరు సింగిల్ చేస్తారు అంటే కపుల్స్ ఎందుకంటే అట్లే లేదు బ్రో, ఎందుకు బ్రో ఇంటికి వెళ్తే మళ్ళీ మీ దగ్గర బ్రో, అది నా దగ్గరకు వస్తే వేరే ఉంటది కదా. చాలా సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు. అట్లా అనుకో, షర్ట్ ఇప్పితే తెలుస్తుంది బ్రో లోపల. సూపర్ సూపర్. అండ్ ఫైనల్ గా అంటే మీకు ఒక్క ఫాలోవర్స్ వచ్చిన ఈ రోజుల్లో జెన్యూన్ గా చాలా కష్టం అవుతుంది. మనం ఇష్టం ఉంటేనే వస్తాం, కాంపిటీషన్ ఎక్కువ ఉంది బ్రో ఎస్పెషల్. సో అలాంటి ఫాలోవర్స్ కోసం మీరు ఏం చెప్తారు? మమ్మల్ని ఫాలో అవ్వండి, మా రీల్స్ చూడండి, దాని ద్వారా మీరు కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వండి, నవ్వుకోండి. జస్ట్ ఒక రీల్ చూసినా చాలా, ఒక 1 minute నవ్వుకోండి, దానికోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. అంటే ఎన్నో టెన్షన్స్ ఉంటుంటాయి అంటే ఈ టైంలో లైఫ్ స్టైల్ అందరిది చేంజ్ అయ్యాయి, సో వెరీ ఫాస్ట్ లైఫ్ స్టైల్ అందరిది. సో ఆ రీల్ చూసుకొని నవ్వుకున్నా, సో చాలా మాకు ఆ మూమెంట్. నవ్వడం కష్టం అయిపోయింది బ్రో ఈ మధ్యకాలంలో, ఎవరు నవ్వర్లే. వాళ్ళు సీరియస్గా ఉంటే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు, అది బొక్క, అది రోగం. నవ్వాలి బ్రో, నవ్వకుంటే ఎందుకు బ్రో లైఫ్? డేలో ఎంత ఎక్కువ నవ్వుతే మన లైఫ్ స్పాన్ అనేది అంత పెరిగిద్ది. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక పర్సన్ నవ్వుతూ పలకరిస్తే వాడి మైండ్లో అరే బాబు మనం ఒక మాట అనకూడదు అని ఉంటుంది, పోయి ఆ బాబు ఏంటి అని అంటే అది వేరే ఉంటుంది ఎవరు, హాయ్ బ్రో బాగున్నావు అంటే చాలా బ్రో. ఈ మూవీస్ వల్ల అందరూ యాటిట్యూడ్ అని చెప్పి సీరియస్గా అట్లా ఉంటున్నారు, అట్లా కాకుండా కొంచెం నవ్వుతూ పలికిస్తే బాగుంటుంది బ్రో, డే బాగుంటుంది. అండ్ ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి. చాలా కేరింగ్ అండ్ బయటకి కొంచెం కోపంగా కనిపిస్తాడు, కానీ అట్లా కాదు, వెరీ చైల్డిష్. అయితే మాట్లాడి తెలిసిపోద్ది. అంటే బయట కోపంగా కనిపిస్తారు కానీ అట్లా ఉండరు. సో అదే ఇష్టమా మీకు? కోపంగా ఇష్టమా, నవ్వడం ఇష్టమా? రెండు యాక్సెప్ట్ చేయాలి, ఇంకా మొత్తం యాక్సెప్ట్ చేసాక ఏదంటే అంటారు అంతే. సో ఆవిడలో ఏమి ఇష్టం? అండర్స్టాండింగ్ బ్రో. మొత్తం ఇప్పుడు నా దగ్గర ₹1 లేకుండా అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది, దగ్గర ₹1,00,00,000 అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది. సో ఇందాక ఆవిడకి అడిగిన క్వశ్చన్ ఒకటి, అంటే తినే నాకు కరెక్ట్ పర్సన్, సో తిందో నా లైఫ్ అని ఆవిడ అనుకునేది, మీరు ఎప్పుడు అనుకున్నారు అలా కనెక్ట్ అయ్యి? ఒకటే సిచ్యువేషన్ బ్రో లైఫ్లో, నేను సరే ఏదైనా కానీ అనుకుంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు నాతో ఉన్నది మా మదర్, మా సిస్టర్, వాళ్ళిద్దరు ఉండాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నా బ్లడ్ రిలేషన్, బట్ తను నా బ్లడ్ రిలేషన్ కాదు అప్పటికి మా ఇద్దరికి మ్యారేజ్ కాలేదు, బట్ తను నాతోనే ఉంది. ₹1 లేకున్నా తను నాతోనే ఉంది. నేను చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఆ సిచ్యువేషన్లో కూడా తను నచ్చేవి వదిలేదు. తనకు ఆప్షన్ ఉంది బ్రో, తనకి ఒక ఎమ్మెల్యే మ్యాచ్ కూడా వచ్చింది, తనకు ఆప్షన్ ఉంది. నన్ను కాదంటే తనకు బ్రైట్ ఫ్యూచర్, డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ అది. తను అవన్నీ కూడా వద్దనుకొని నా లైఫ్ అంటూ ఉంటే అతనితోనే అనుకుని వచ్చింది. అసలు అట్లా నేను దానికి లైఫ్ లాంగ్ తనకు రుణపడి ఉంటుంది బ్రో. అది చెప్తుంటే అక్కడ కళ్ళంటే వాటర్ వస్తున్నాయి. అది నిజం బ్రో. అంటే ఇందాక లవ్ చేయడం అంతవరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంటే ఇప్పుడు చెప్పింది అంటే అంత పెద్ద సంబంధం వచ్చి కూడా సో మనల్ని ఇష్టపడుతూ మన కోసం ఉండిపోయారంటే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు అసలు దొరకలేదు, కష్టం. అదృష్టవంతులు ఎక్కడ మర్చుంది చూపించలేదు, తనదే అంటది బ్రో. కరెక్టే అనొచ్చు ఇంకా, ఎందుకంటే అలా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మన లైఫ్ లోకి రాకపోతే ఒకసారి ఆలోచించి, నా లైఫ్ కి మీనింగ్ ఉండదు. వస్తారో ఎవరు వస్తారో వాళ్ళు ఎలా ఉంటారు, అవును అన్ని మనం ఆలోచించుకుంటేనే భయంగా ఉంటుంది. అసలు ఏమి ఇచ్చినా మనం తన రుణం తీర్చుకోలేము. నేను అందుకే తనకి లైఫ్ లాంగ్ రుణపడడం తప్ప నేను చేసేదేనే. సో అంటే నాకు తెలిసి ఆ వీడియోస్ అవి పక్కన పెడితే మీ రియల్ స్టోరీసే చాలా బాగున్నాయి. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను, ఎందుకంటే పాజిటివ్. నాకు చాలా మంది ఆనెస్ట్ గా చెప్తా, చాలా మంది ఇంటర్వ్యూలు చేశా, అందులో కొంతమంది
ఇక్కడ ఇలా మాట్లాడతారు, కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. సో అలాంటి ఉన్న పర్సన్ నేను ఇప్పుడు మనం 1.5 hours నుండి మాట్లాడుతున్నాం. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అంటే నాకేదో ఇంటర్వ్యూ చేసినట్టు కాకుండా సరదాగా మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టుంది. అంటే జనరల్గా డార్లింగ్, అంటే మన లైఫ్లో ఎవరో ఒకరు ట్రస్ట్ పర్సన్ అయితే ఉంటారు. ఇప్పుడు మన వైఫ్ కాకుండా ఎవరో ఒకరు ఉంటారు. సో అలా మీ లైఫ్లో బాగా నమ్మిన వాళ్ళు ఎవరు? నా లైఫ్లో మా వైఫ్, మా మదర్. నా లైఫే కాదు బ్రో, ఎవరి లైఫ్ అయినా కానీ ఒకటే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చా చెప్తున్నాను కదా, ఎవరి లైఫ్ అయినా కానీ ఎవరైనా నీ లైఫ్లో ట్రస్టబుల్ పర్సన్ ఉన్నారంటే అది నీ పేరెంట్స్. ఫస్ట్ నీ పేరెంట్స్, నీ కట్టుకున్న పిల్లం, అంతే. అది తప్ప రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవడైనా అవసరానికి వచ్చారా, వాళ్ళ అవసరం ఉంటేనే పలకరిస్తారు. ఇప్పుడున్న సొసైటీ అదే బ్రో. అలా కాకుండా ఉట్టినే వచ్చి బాబు బాగున్నావా అన్న లోపల ఇంటెన్షన్ వేరే ఏదో ఉంటుంది. అలా లేకుండా అయితే ఎవ్వరు నేను వచ్చి పలకలేరు. అది నేను మా ఫాదర్ లేనప్పుడు రియలైజ్ అయిన సిచ్యువేషన్ అది. ఎవరైనా ఇంటి పెద్ద ఉన్నప్పుడు మనకు తెలియదు బ్రో. అవును, అది వాళ్ళు లేనప్పుడు అసలు రంగులు బయటపడతాయి. బాధ్యతలు ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. అంటే ఆ టైంలో మనీ ఆవిడిచ్చే 50,000 నీకు ఎంత ఇంపార్టెంటో మాకు తెలిసింది. సో మనీ ఒక లైఫ్, ఒక పర్సన్కి ఎంత ఇంపార్టెంట్? చాలా. మనీ ఓన్లీ స్పీక్స్, మనీ ఓన్లీ స్పీక్స్, నథింగ్ స్పీక్. మనీ ఉంటేనే నువ్వెవరు. నీ జోబులో ఒక 2,000 రూపాయల నోటు, నీ జోబులో ఒక 500 రూపాయల నోటు ఉంది, దాబాబు కూర్చేస్తారు. లేకుంటే ఆ బాబు బాగున్నావు అంతే, అక్కడి వరకు ఆగిపోయింది. ఏదైనా ఫంక్షన్ పిలవాలన్నా కానీ అరే బాబు పలానాని పిలిస్తే ఓకే ఫైన్, వాడితో మనకు ఫ్యూచర్ లో అవసరం ఉన్నా ఉపయోగపడతాడు అన్నట్లే ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. సో అంటే ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో లవ్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళాలంటే చాలా గ్రేట్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చూస్తున్నాం కదా, ఎక్కడైనా వెంటనే విడిపోతున్నారు. సో అంటే మీ పర్సనల్ లైఫ్లో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తావు? అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. సో నాకు అంటే ఎవరైతే ట్రస్టబుల్ పర్సన్, నువ్వు మొత్తం వాట్ ఎవర్ యు ఆర్ అనేది ఎవరికైతే చూపించగలవో అండ్ ఉండగలుగుతావో, సో అదే లవ్. ఇంకా అంతే. సో అక్కడే అయితే అంతేనా? సో మొత్తానికి కనిపించదని చాలా ఉన్నాయి, చాలా కళ్ళు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వస్తాయి ఒక్కొక్కటి. మదర్ అండ్ ఫాదర్ కూడా చాలా అమాయకురాలు బాబు, తెలియదు సార్, పడుతుంది నేను కదా. సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండడం చాలా అదృష్టం. అలాంటి అదృష్టాలు అందరికీ రావు. బట్ యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అందరూ గ్రోత్ అవ్వరు, అందరినీ యాక్సెప్ట్ చేయరు. బట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. సో ఆ గ్రోత్ ఇంకా పెరగాలి. సో మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. సో 100K అయిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.